ఇవ్వాలని ముందు నుంచి కూడా డిమాండ్ వస్తుంది. ఎన్నికలు డిలే అవుతుందంటూ కూడా బీఆర్ఎస్ నొక్కి చెప్తూనే ఉంది. సో ఎట్టకేలకైతే మేము ఇప్పుడు ప్రత్యేక జీవో తెచ్చి లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్లబోతున్నాం అంటూ కూడా నిన్న మంత్రి శ్రీధర్ బాబు కూడా చెప్పారు. కాబట్టి ఏంటి బీఆర్ఎస్ ఏమనుకుంటుంది? ఎట్టకేలకు మీరు అనుకున్నది జరుగుతుందని ఆనందిస్తున్నారా, లేదంటే దీన్ని వ్యతిరేకిస్తున్నారా? గుడ్ మార్నింగ్ అందరికి శుభోదయం. అలాగే మిత్రులకు నమస్కారం. ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకు అంటే బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలనేటువంటిది కామారెడ్డి డిక్లరేషన్. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఇచ్చినటువంటి అనేక హామీలలో భాగంగా కామారెడ్డి డిక్లరేషన్ పేరిట 42% బీసీలకు రిజర్వేషన్లు మేము ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. గత 20 నెలలుగా కాంగ్రెస్ పార్టీ ఈ 42% రిజర్వేషన్ కు సంబంధించి వారు ఎంపారికల్ డాటా కోసం చేసినటువంటి ప్రయత్నము, కమిషన్ వేసి ఇవన్నీ చేసినప్పటికీ కూడా శాసనసభలో ఈ బిల్లులు తీర్మానం చేసి కేంద్రానికి పంపేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వానికి ఏకగ్రీవంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇక్కడ 56%కు పైగా ఉన్నటువంటి బీసీలకి 42% అనేది అది కాంగ్రెస్ ఏ లెక్కన పెట్టిందో అది పక్కకు పెట్టి అందరూ కూడా 42% కావాలని కోరుకున్నారు. శాసనసభలో స్వయంగా రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి అంశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికి అన్ని రాజకీయ పక్షాలు పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణ తీసుకొని కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి డెఫినెట్ గా రాజ్యాంగబద్ధంగా షెడ్యూల్ 9లో చేర్చుకొని దీన్ని మనం ముందుకు పోవాలనేటువంటి అంశాన్ని వాళ్ళు పదే పదే ప్రస్తావించినటువంటి అంశాన్ని నేను సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. లెక్కలు తీయడంలో, గణన చేయడంలో జరిగినటువంటి అనేక అవకతవకల్ని అనేక సందర్భాల్లో అనేక రాజకీయ పార్టీలతో పాటు ఒక సుదీర్ఘ కాలం బీసీల కోసం పనిచేస్తున్నటువంటి అనేక ప్రజా సంఘాలు కూడా ఈ లెక్కల్లో తేడా ఉన్నాయి, మా బీసీలకు సంబంధించినటువంటి లెక్కల్లో గణనీయంగా మా శాతం తగ్గింది, ఓసీల శాతం పెరిగింది అని అనేక మంది కృష్ణయ్య గారి దగ్గర నుండి మొదలు పెడితే అనేక మంది కూడా అనేక రకాలుగా ఆబ్జెక్షన్ చేసినటువంటి విషయం మనకు అందరికీ తెలుసు. గతంలో కూడా ఇటువంటి ప్రయత్నాలు జరిగినప్పటికీ కూడా షెడ్యూల్ 9లో లేకపోవడం వల్ల ఏదైతే 50% అని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చినటువంటి రిజర్వేషన్ క్యాప్ ఉందో దాన్ని తొలగించేటువంటి అవకాశం కేవలం షెడ్యూల్ 9కు మాత్రమే ఉన్నది తప్ప వేరేది లేదని గతంలో జరిగినటువంటి ప్రయత్నం కూడా మా ప్రభుత్వ కాలంలో కూడా దీన్ని పెంచడానికి చేసినటువంటి ప్రయత్నం కోర్టుల తీర్పుల వల్ల వీగిపోయి మళ్ళీ మేము జీవోలు తెచ్చి పాత ప్రకారమే ఎన్నికలకు పోల్చినటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ పరిస్థితి ఎదురు కావద్దంటే రాజ్యాంగబద్ధంగా దీనికి రావాలని చెప్పి మేము అనేక సందర్భాల్లో చెప్పినటువంటి అంశం మీకు తెలుసు. కానీ అటువైపుగా పెద్దగా ప్రయత్నాలు జరగలేదు. 52-54 సార్లు ఢిల్లీకి పోయినప్పటికి కూడా రేవంత్ రెడ్డి గారు 1-2 సందర్భాల్లో వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలతో ఎమ్మెల్యేలతో ధర్నా కార్యక్రమాలు పెట్టినప్పటికి కూడా మొత్తంగా కూడా తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ మీద అట్లాగే మా పార్టీ నాయకులందరినీ కూడా కలుపుకొని ఒక రాజకీయ కార్యాచరణ ప్రకటించలేదనేటువంటి అంశాన్ని ఈ సందర్భంగా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం. కేవలం ఈ గణన ఏదైతే కులగణన చేస్తా ఉన్నారో, జనగణన చేస్తా ఉన్నారో రాష్ట్రాలకు హక్కు లేదనేటువంటి విషయాన్ని గతంలోనే కేంద్రం అనేక సందర్భాల్లో ప్రకటించినప్పటికీ కూడా వీళ్ళు గణన చేసి డెడికేషన్ కమిషన్ వేసి రకరకాలుగా ఎంపారికల్ డాటా తీసుకున్నప్పటికీ కూడా కేంద్రం పెడచెవిన పెట్టి ఇప్పటి వరకు ఈ సమస్యను పరిష్కరించకుండా నాంచివేతాం. అందుకే మేమేం డిమాండ్ చేస్తా ఉన్నాం, కామారెడ్డి డిక్లరేషన్ లో మీరు ఇచ్చినటువంటి 42%తో రిజర్వేషన్స్ తో ముందుకు పోవాలి. గతంలోనే వాళ్ళు చెప్పింది ఏంది, ఒకవేళ 42% కేంద్ర ప్రభుత్వం ఇవ్వకుంటే మేము పార్టీ పరంగా ఇస్తామనేటువంటి అంశాన్ని కూడా రకరకాలుగా వాళ్ళు చెప్పినటువంటి అంశాన్ని చూస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మరి షెడ్యూల్ 9లో చేస్తుందా లేదా అనేటువంటి అంశం మీద వాళ్ళు స్పష్టం చేయడం లేదు. మళ్ళీ గణన పెడతాం, గణన తర్వాత చేస్తాం. రాహుల్ గాంధీ ఇంకొక కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తా ఉంది, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే తప్ప ఈ బీసీలకు రిజర్వేషన్ అనేటువంటిది దేశవ్యాప్తంగా అమలయ్యేటువంటి అవకాశం లేదు కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఇది ఎజెండాగా మార్చుకునేటువంటి ప్రయత్నం ఒకవైపు కాంగ్రెస్ చేస్తావు, ఇంకొక వైపు బీజేపీ ఏం చేస్తా ఉంది, దీనిలో ముస్లింలకు సంబంధించినటువంటి మతాన్ని జోడించి మత ప్రాతిపాదికగా రిజర్వేషన్లు చెల్లవనేటువంటి ఒక బహానాతో ఇవాళ మొత్తంగా బీసీలకు రిజర్వేషన్లు ఎత్తివేసేటువంటి కుట్ర జరుగుతా ఉంది. కాబట్టి ఈ జీవో తీసుకురావడం ఇది చేయదలుచుకుంటే ఎవరు ఆపినరు? ఈ ఇంత ప్రయత్నం ఎందుకు? ఇన్ని శాసనసభలో ఇన్ని తీర్మానాలు, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి,
ఇవన్నీ చేయడానికి బదులే మీరు ఇన్ టైంలో చేసేటువంటి అవకాశం ఉండే కదా. సంవత్సరాల కాలంగా ఇవాళ గ్రామ పంచాయతీలు అన్ని కూడా ప్రజాప్రతినిధులు లేక, సరైనటువంటి అడ్మినిస్ట్రేషన్ లేక, పారిశుద్ధ్యం దగ్గర నుంచి అనేక సమస్యలు ఎదుర్కొంటా ఉన్నాం. కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధుల్లో కూడా కోత జరుగుతా ఉంది. కాబట్టి ఇప్పటికైనా మేము స్టేట్ అవేగా డిమాండ్ చేసేది 40% రిజర్వేషన్స్ తో ఎన్నికలకు పోవాలి. రెండవది, రిజర్వేషన్ అంటేనేమో షెడ్యూల్ 9 తో జీవోలతో సంబంధం ఉంది. 42 వీళ్ళు చెప్పింది ఏంది, సివిల్ కాంట్రాక్ట్ లో కూడా మేము 42% మేము అన్ని బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామన్నారు. 20,000 కోట్ల రూపాయలు బడ్జెట్ లో పెడతామన్నారు. మిగతా కులాలకు సంబంధించి వర్గీకరణ చేస్తామన్నారు. వీటన్నిటి విషయంలో వాటితో సంబంధం లేకుండానే చేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా బీసీలకు సంబంధించినటువంటి ఏ ఒక్క అంశం మీద కూడా సరైనటువంటి ముందడుగు పడలేదు. కాబట్టి ఇలా బీసీల పేరు మీద రెండు పార్టీలు కూడా, అటు బీజేపీ ఏమో ఇక్కడ రకరకాల కారణాలు చెప్పి, సాంకేతిక కారణాలు చెప్పి ఒకవైపు షెడ్యూల్ 9 లో చేర్చకుండా చేసేటువంటి ప్రయత్నం ఒకవైపు చేస్తే, కాంగ్రెస్ పార్టీ ఏమో అమలైతుందా కాదా అనేటువంటి దృష్టిని పక్కకు పెట్టి అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ ఆ అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను అమలు చేయడంలో తడబడుతున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా 42%తో రిజర్వేషన్ లోకి పోవాలని మేము డిమాండ్ చేస్తాం. ఓకే అండి. ఎస్ దయాకర్ గారు. మేడం, సో ఇందాక దేవి గారు చెప్పిన పాయింట్స్ చాలా కీలకమైన పాయింట్స్ చెప్పారు. నిజమే కదా, ఒకవేళ మీరు ఈ జీవో తీసుకురావాల్సి వస్తే 2 ఏళ్లు ఇంత కాలయాపన చేసి ఇప్పుడు జీవో తీసుకురావాల్సిన అవసరం లేదు. అండ్ ఒకవేళ మీకు ఇదే జీవో తీసుకు